వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మొబైల్ ఇది మీరు ఎప్పుడు చెప్తారు పదునైన కత్తి జయ, దాన్ని వాడే దాన్ని బట్టి ఉంటుందని. నిజంగా కూరగాయలు కోయటానికి వాడుతున్నామా లేకపోతే ఇంకొక దానికి వాడుతున్నామని నిజంగా ఆలోచించుకోవాల్సిన క్వశ్చన్ రమ్మగారు. ఎవరిని కదిపిన తల్లిదండ్రులతో ఎవరితో మాట్లాడినా ప్రధానంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య పిల్లల నుంచి ముఖ్యంగా ఫోన్. దానికి పూర్తిగా బానిసలైపోతున్నారు పిల్లలు. స్తబ్దుగా ఉండటం, కదలకపోవటం, ఇది పని చెయ్యట్లేదేమో అనిపించేస్తోందండి. దీని నుంచి దూరం చేయగలుగుతున్నామా, అసలు మనం చేయగలమా అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతా ఉంది రమ్మగారు. మీరేం చెప్తారు? దండం పెట్టాలి. ఒక 8-10 నెలల పిల్లలకి ఫోన్ అలవాటైతే ఫోన్ లాక్కుంటే ఏడుస్తాడు వాడు. కెవ్వుమని కొట్టి చంపేసినట్టే నేల మీద పడిపోయి ఏడటం. ఫోన్ ఇవ్వగానే గుట్టుకని మింగేస్తాడు, అంతే ఏడుపు. అలాంటి వీడియో ఏదైనా చూస్తే మనకు నవ్వొస్తుంది, సరదాగా ఉంటుంది. కానీ ప్రతిరోజు దాన్ని ఎదుర్కోవటం అంటే ఎంత కష్టం, ఎంత కష్టము. ఏదో ఒక ఫోన్ ఇచ్చి వాడిని ఒక పక్కన కూర్చోబెట్టడం. నిజానికి ఫోన్లు ఎందుకు చేయ, ఫోన్ ఎందుకు మనకి దూరంగా ఉన్న మనుషుల్ని తోటి కమ్యూనికేట్ చేయటం కోసం. ఇదివరకు ఇంత డబ్బా ఫోన్లో డర్రు తిప్పేవాళ్ళం. నీకు తిప్పే ఫోన్ తెలుసా? తెలుసు. తర్వాత నొక్కేవాళ్ళం ఫోన్, అవి కూడా వచ్చినాయి. దాని తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు ఇదే ఉంది, ఇంకా రెండోది ఏమీ లేదు. నువ్వు పెళ్ళికి వెళ్ళు, పేరంటానికి వెళ్ళు, బస్సు ఎక్కు, రైలు ఎక్కు, మెట్రో ఎక్కు, ఎక్కడికి వెళ్ళు, ప్రతి వాళ్ళకి హస్తభూషణం పుస్తకం కాదు, ఫోనే. 100 మంది ఉన్న పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంటుంది. ఎవరు మాట్లాడుకోవట్లే. ఏమంటే మీరు ఎక్కడ దిగాలి ఇలాంటివి ఎవరిని అడగటల్లా. ఎవడెక్కడ దిగితే ఎవడ అటాచ్ వస్తే నాకెందుకు, పక్కన ఏమన్నా అయిపోనీ గాక, ఎవడ అటాచ్ వచ్చినా నాకు అక్కర్లేదు, నాకెందుకు, నాకు ఇది ఉంది చాలు. ఇక ఇందులో ఒక వేరే ప్రపంచంలో పడి కొట్టుపోతూ ఉండటం. పోతాం ఒక రకం. ఈ చిన్న చిన్న పిల్లల్లో ఏడాది నిండకుండానే పిల్లలకి వాడు తినాలంటే వాడికి మొబైలు 2 గంటలకి పెట్టేయాలి. ప్రతి 2 గంటలకి తోసేయాలి ఏదో ఒకటి. ఈ తోసేసే క్రమంలో వాడు తినడు. 2 గంటలకే వాడికి ఆకలేదు. వాడు ఒళ్ళు తెలియని స్థితి కల్పించి తొయ్యాలి తిండి. అందుకని ఈ ఫోన్ ఇవ్వటం. అందులో కదిలేవేవో వాడు నోరు తెచ్చి చూస్తుంటాడు, తల్లిలు తోసేస్తుంటారు. నిజం చెప్పండి, ఇలాంటి వాళ్ళు లేరా? ఉన్నారు రమ్మగారు, ఉన్నారు. 100%. ఎలాగైనా సరే 2 అవర్స్కి పెట్టేసి పిల్లల్ని ఇంత లాభం చేసేసేయాలి. ఇదే ఉంటుంది పాయింట్. వీడిని ఏం చేస్తున్నాం మనం అనేది ఒక్క ఇంగితం పడరు. వాడి కోసం ఓ పాట పాడరు, ఓ పద్యం చెప్పరు, వాడితో కబుర్లు చెప్పరు, వాడితో మాట్లాడరు, వాడిని ఎంగేజ్ చేయరు. ఎంగేజ్ చేయటం అనగానే ఫోన్ ఇచ్చేయటమే, అంతే. నేను అమెరికా నుంచి మాట్లాడే చాలా కేసుల్లో మేము స్క్రీన్ టైం లేదు మా పిల్లలకి, మేము ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. అస్సలు 0 స్క్రీన్ టైం వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో టీవీ ఇచ్చే ప్రసక్తే లేదు పిల్లలకి, ఫోన్ ఇచ్చే ప్రసక్తే లేదు. రోజుకి 1 అవరే స్క్రీన్ టైం కొంతమందికి. మిగిలిన టైంలో పిల్లల్ని ఎంగేజ్ చేయాలంటే ఒకటి వాడంతట వాడు ఎంగేజ్ అవ్వాలి, లేదా పేరెంట్స్ ఎంగేజ్ చేయాలి. వాడిని ఎంగేజ్ చేసేందుకు ఎవరినైనా అమ్మనో నా అమ్మమ్మనో నాయనమ్మనో ఉంచుకోవాలి, ఒక మనిషిని పెట్టుకోవాలి, లేదా నువ్వే చేయాలి. ఏదైనా పని ఉంచాలి, పిల్లలకి ఆడుకోవాలి వాళ్ళంతట వాళ్ళు. వాడు ఒక బొమ్మలు పెట్టుకుని ఆడుకోవటం మానేశారమ్మా పిల్లలు. ఫోన్ తోటే, ఆ ఫోన్లో ఉండే రకరకాల ఆటలే, ఆ ఫోన్లో ఏది కనపడుతుందో అదే. ఆఖరికి బర్త్డే థీమ్స్ కూడా ఫోన్లో కనపడే రకరకాల క్యారెక్టర్లే. అది గొప్పగా ఉంది. అది పిచ్చ కింద మారుతుందేమోనని మనం తెలుసుకోకపోతే ఎట్లా, ఎడిక్షన్ కిందకి తయారవుతోంది అది. కనీసం చంటి పిల్లలకైనా ఫోన్లు ఇవ్వకండి. రేడియేషన్, దాంతోపాటు ఈ బ్లూ లైట్ని ఎంతసేపు చూస్తే పిల్లల కళ్ళు, వాడు ఒకటి చూడకుండా ఇట్లా కదిపేస్తాడు, వాడికి బ్యాలెన్స్ కోల్పోతాడు, ఫోకస్ ఉండదు, పిల్లలకి బ్రెయిన్ తగ్గిపోతుంది. కళ్ళకి మంచిది కాదు ఆ రేడియేషన్, శరీరానికి మంచిది కాదు, క్యాన్సరస్ అది. ఎన్నున్నాయి. నువ్వు ఒక అరగంట నువ్వు పని చేసుకోవడానికి నువ్వు ఇన్ని జబ్బులు తెప్పించేస్తావా నీ కొడుక్కి, కూతురుకో, ఒక చంటిబిడ్డకి? ఇన్ని రకాల ప్రాబ్లమ్స్లో వాళ్ళని పెట్టచ్చా? అసలు ఎవరిళ్లలో నువ్వు ఊగే ఉయ్యాలలు, పిల్లాడు వాడంతట వాడు ఉయ్యాలు ఒకటం, అవన్నీ పోయినాయి జయ, లేవండి. స్తబ్దుగా కూర్చుంటున్నారు పిల్లలు, బయటికి వెళ్ళి ఆడట్లేదు. ఆడేవాళ్ళు ఆడతారు, ఆడని వాళ్ళు ఆడరు. ఆడని వాళ్ళకి ఫోనే సాధనం. కాలనీలు లేవు, నలుగురితోటి మాట్లాడటం లేదు, 4 పిల్లలు కలిసి బయట ఆడుకోవటం లేదు. అక్కడ కూడా ఇప్పుడు నేను ఇటు నడిచి వస్తాను, అప్పుడప్పుడు ఇంటి నుంచి క్లినిక్ వరకు నడిచి వెళ్తా. మధ్యదారిలో 3-4 చిట్టి కూడళ్ళు ఉన్నాయి మా దారిలో. ఒక 3-4 వరుస మగపిల్లలు
ఒకే ఫోన్ చూస్తుంటారు, నలుగురు కూర్చుని అందులోకే. ఉమ్, వీళ్ళు నలుగురు మాట్లాడుకుని ఏడవచ్చు కదా అనుకుంటాను నేను. ఉమ్. అవునండి. మాట్లాడుకోరు, దాని మీదే డిస్కషన్. ఈ నలుగురు చూసేవి ఒకటి చూసే చెత్త ఇంకొకటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. నోటితో మాట్లాడితే అంత చెత్త వెళ్ళదమ్మా బ్రెయిన్లోకి, బొమ్మలు చూస్తే ఎక్కువ వెళ్ళిపోతుంది, బాగా ప్రభావవంతంగా వెళ్తుంది కదా చూసింది కదా. దాంతో కొత్త కొత్త ప్రాబ్లమ్స్, ఆరోగ్యాలు పాడైపోతాయి. తర్వాత పిల్లలు ఇందులో సోషల్ మీడియాలోకి వెళ్ళటం అలవాటు అయిందనుకో, చిన్న చిన్న వయసుల నుంచే వీళ్ళకి రకరకాల ఇష్యూస్, అనవసరమైన సమస్యలు, వయసుకు మించిన ఐడియాలజీ. చిన్న పిల్లలు అతివేషం వేయటం, 7 ఏళ్ల పిల్లలకి ఫ్యాషన్లు ఎందుకమ్మా నాకు అర్థం కాదు. మేకప్ అవసరమా, అంత ఫ్యాషన్ అవన్నీ కూడా ఇవి చూసే కదా. అవునండి, పక్కాగా ఇవన్నీ కూడా విషయాలే. ఒక ఫోన్ ఒక విషయం అయితే, ఫోన్ ద్వారా నేర్చుకుంటున్న కొత్త కొత్త విషయాలన్నీ మరిన్ని విషయాలు కొత్తవి, ఎడిషన్స్ అవన్నీ. మరి వాటన్నిటి నుంచి ఎట్లా తప్పించుకుంటాం మనం? ఎట్లా తప్పించాలి? ఇప్పుడు పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా, మనం కూడా కాలక్షేపం, పనులు మానేసి అట్లా కూర్చుని ఉండటం, ఏదో చూస్తూ ఉండటం, ఫోకస్లెస్గా అయిపోతాను జయ. మీరు గమనించండి, ఫోకస్ ఉండదు, ఒక దాని మీద ఉండం మనం. లేకపోతే ఏదైనా చూసి అది మనకు లేదని బాధ, అలా చేయలేకపోతున్నామనే దిగులు, వాళ్ళు ఎవరో ఫేమస్ అయిపోయారు మనం కూడా అవ్వాలనే పిచ్చి, ఇవన్నీ వస్తాయి. ఈ మధ్యలో ఎవరితోటైనా ఫ్రెండ్షిప్లు, కొంపలు ముంచుకొని సంసారాలు పాడు చేసుకోవటం. మరి టైం లిమిట్ లేదు, ఇంతసేపే చూడాలి ఇంతే చూడాలి అని లేదు కదా. మనం లిమిట్ పెట్టుకుంటే స్క్రీన్ టైము అప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది. ఇలా ఆలోచించండి. ఇది ఏంటంటే, ఈ పదునైన కత్తి మన జీవితానికి ఎంత అవసరమో అంత అనవసరము, అంతే ప్రమాదకరం కూడా. అవునండి. ప్రమాదాన్ని గుర్తించండి. పిల్లలు ఎక్కువగా ఎడిక్ట్ అయిపోతుంటే వాళ్ళని డైవర్ట్ చేయండి అందులోంచి. ఎక్కువగా ఫోన్ లేనిదే ఉండట్లేదు, ఫోన్ ఇవ్వు ఇక అదే పాటి, బోర్ కొడుతోంది ఫోన్ ఇవ్వు. మావాడు ఫోన్ అడుగుతాడండి అని కంప్లైంట్లు చెప్తారు. నువ్వు అసలు ఇవ్వకపోతే వాడు ఎందుకు అడుగుతాడు? ఇస్తూ ఉంటావు అప్పుడప్పుడు, అందుకని అడుగుతాడు. మొదలు మనం నేర్పకూడదుగా. అంతేగా, మొదట నేర్పించాం. వాడికి ఓ బుక్ రీడింగ్ లేదు, ఓ పుస్తకం తెచ్చుకుని చదువుకోడు, అన్న చెల్లి కూర్చొని ఏదైనా చిన్న గేమ్ ఆడుకోరు, ఎవడి ఫోన్లో వాళ్ళు గేమ్ ఆడుకుంటారు. కొంచెం ఆలోచించండి అమ్మా, ఇది అవసరమే. ఫోన్ లేనిదే మన జీవితాలు లేవు ఇప్పుడు. కానీ అంత మరీ దొరికిపోతున్నామా మనం? మన పిల్లలు ఎక్కువగా ఇందులో ఉన్నారా అనేది ఆలోచించి తగ్గించే ప్రయత్నం చేయండి. ఇది ఒక చిన్న పాయింటే రమ్మగారు, ఎందుకంటే పిల్లల వరకే మాట్లాడుకున్నాం. దీని వల్ల వచ్చే ఇబ్బందులు, ప్రమాదాలు కోకొల్లలు కదా. చాలా ప్రతి ఒక్కరం, టీనేజ్ పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరం దీని ఇబ్బందుల వలలో చిక్కుకుపోతున్నాం కదా. అవును, బయటపడాలి కదా రమ్మగారు. అవును, దానికి బేసిక్ ట్రయల్ ఏంటంటే, ముందు మనం పేరెంట్స్ తగ్గించేసుకోవాలి. ఫోన్ వచ్చినప్పుడు చూడటం, ఫోన్ వస్తే ఎంతసేపు వచ్చింది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక ఫోన్లతోటే గడుపుతున్నారు తండ్రులు. అవును, తండ్రులు ఫోన్లతోటే ఉంటారు, తల్లులు ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు నిరంతరం. మరి నువ్వు పిల్లల్ని ఎట్లా ఆపుతావు? కంట్రోల్ చేయగలుగుతావు? ఎలా ఆపుతాను చెప్పు? ఆపలేం కదా. నువ్వు చూడొద్దని చెప్తూ నువ్వు అదే పని చేస్తుంటే, మీరు ఏ బుక్ రీడింగో, ఏ కుట్టడమో, ఏ బొమ్మలు చేయటమో మీరు ఏదైనా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అందులోకి వస్తారు. వాడిని నువ్వు చదువుకొని మీరు ఫోన్ చూడకూడదు, మరి కొంచెం జాగ్రత్త చేయాలి కదా. ఖచ్చితంగా దీని మీద ఆలోచించండి. ఫోన్లోకి ఎడిక్ట్ అయిపోతే పిల్లలు ఏం చేయాలో మనం ఫర్దర్గా ఇంకో వీడియోలో చూద్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.